అందరికీ శనార్థులు. పల్లెటూరులో ప్రతి ఒక్కరూ పద్ధతిగా సాగు చేసే ఒక పద్ధతి గురించి మీకు ఇప్పుడు నేను చెప్తాను. అది అందరికీ తెలిసిందే, కానీ మళ్ళీసారి యుద్ధం పోయేదేముంది. ఇక వాన్రి పోయేద్దాం. అట్లా కథ ఏందో కార్ఖానేందో తెలుసుకుందాం. చూసినరాళ్ళ పిల్లలు ఎంత సంబురంగా జంబురొప్పుతుర్రో. గిదే సంబరం చదువు మీద ఉంటే ఇంకెంత మంచిగా ఉండవు. గిట్లా మెల్లగా ఏర్లు వీకాలి. ఇట్లా వీక్తేనే వేసేటోళ్ళకి కూడా మంచిగా వేయబుద్ధి అవుతుంది. ఇక ఆటుమూటు వీకితే గడ్డలు వీకితే వరి వచ్చిన వాళ్ళందరి నోట్లే మనమే ఉంటాం. పొలం మొత్తం వాళ్ళు తిట్టడానికే సరిపోతుంది. అందుకే వరేసే కంటే వరి వీకే వాళ్ళని మంచోళ్ళని పెడతారు. గదెంత పని. ఇక నాటే వచ్చిన వాళ్ళకు నారు వీక రాదా అని నారు వీక పోయి గడ్డలు వీకిర్రు అనుకో ఒక్క బోర్లా పడతారు. గట్లనే నేను కూడా మొక్కుకొని పీకుడు స్టార్ట్ చేసిన. నేను పీక్తూనే ఉన్నా, అది అత్తనే ఉన్నది. పీక్తూనే ఉన్నా, అత్తనే ఉన్నది. ఎంత వీకినా కానీ కొడతలే కొడతలే. ఇక కింద మీద పడుకుంటా ఒక గుజి వీకేసరికి నాకు దేవుడు కనబడ్డాడు. కాబట్టి నారు వీకాలంటే వాళ్ళకు ఓపిక ఉండాలి. ఓపికతోటే ఎంతంటే అంత నారు వీకి జమ వేయచ్చు. ఇక నాతోటి కాదని మా అమ్మ షురు చేసింది నారు పని. ఇక దాన్ని పొతం పెడతానే ఉన్నది. ఎవ్వరితోటి సంబంధం లేకుండా మంచిగా తన పని ఏదో తను చేసుకుంటూ పోతుంది బంగారు తల్లి. ఇక నారు పొతం పెట్టుడు అయితే అయింది. దాన్ని మళ్ళీ వరుసుడు ఎట్లా? గందుకే ఈ చీరే 2 చివర్లు ఇట్లా మూడేసుకోవాలి. చివర్లు ఊడిపోకుండా 2-3 సార్లు గట్టిగా దోముడే వేసుకోవాలి. ఇక ఈ చీరలా అంతకుముందు మనం బీకి రెడీ పెట్టుకున్న నారును ఏ మడిలో ఫస్ట్ దున్నినమో ఆ మడిలో వేసుకోవాలి. నారు వంచడం కూడా ఒక ఆర్టే. కొందరు ఎట్లా అంటే ఇక్కడ కూర్చొని అదేదో బౌలింగ్ వేసినట్టు ఎక్కడికో విసిరి కొడతారు. అట్లా కాకుండా కొంచెం నిదానంగా వేస్తే వేసే వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. ఇక నారంతా వంచిన తర్వాత ఆ మడిని చూస్తే కుంకుమ పెట్టుకున్న ఆడపిల్ల మొహం లెక్క ఉంటుంది. ఇక రాజ్యానికి భటుల లెక్క ఈ వరేతలకు 2 ముఖ్య వ్యక్తులు ఉంటారు. వాళ్ళే సార్లు కొట్టేటోళ్ళు. పొలము ఎంత తొందరగా కావాలి, ఎంత లేటుగా కావాలి అనేది వీళ్ళిద్దరి చేతులలోనే ఉంటుంది అన్నట్టు. ఇక మడికి ఒక దిక్కు ఒకరు, ఇంకో దిక్కు ఇంకొకరు, ఇద్దరు కట్టెడు కొలత పెట్టుకొని ఆ తాడుని సాగేసుకుంటూ సార్లు కొట్టుకుంటూ ఉండాలి. ఫస్ట్ తాడును మంచిగా తక్క కాకుండా సెట్ చేసుకోవాలి. ఒకవేళ ఒక సాలు వెడల్పు ఒక సాలు తక్కువ వచ్చిందనుకో కథం ఆ పొద్దంతా వాళ్ళకు సాళ్ళ మీదనే పొద్దు పోతారు వాళ్ళందరూ. ఇక గిట్లా మంచిగా గింతంత గుజ్జి పట్టుకొని బాగా దూరం కాకుండా బాగా దగ్గరికి కాకుండా సార్లు వేసుకుంటూ పోవాలి. నారు వీకేదానికంటే ఈ సాళ్ళు కొట్టుడే బాగా కష్టమైన పని. ఎందుకంటే ఒక పొలం వేయడానికి ఎంతమంది వస్తే అంతమందికి టక సార్లు కొట్టుకుంటూ అందియాలి. ఇక ఈ సార్లు కొట్టేటోళ్ళ తిప్పలు ఎవ్వరికి తెలియదు, నాలంటోళ్ళకి తప్ప. ఇక సార్లు కొట్టిన వాళ్ళు మేము సార్లు కొట్టుకుంటూ పోతే మిగతా వాళ్ళు ఇట్లా వేసుకుంటూ వస్తారు. కొందరు అంటారు చదువుకున్నోళ్ళు గీ పొలం పనులకు వస్తారా, గీ పొలం పనులకు ఎందుకు, ఏదైనా మంచి ఉద్యోగం చేసుకోక అంటారు. కానీ ఈ పొలంలో వేసేటప్పుడు ఉండే సరదా సంబరం ఎవ్వరికీ తెలియదు. అది ఒక కళ్ళు వేసేటోళ్ళకే తెలుస్తుంది. ఇక అమృతమ్మ పొలంలో ఏం జరుగుతుందో యుద్ధం పారి. కొత్తగా రాకపోతే చూసుకోవద్దా? చూసుకోవడం లేదు, మంచిగా చూడాలి కుదరదు. ఈత చక్కదనం పడుతుంది. ఎవ్వరికి ఇయ్యలే ఇసంటి ఇంత చక్కదనం పడుతుంది. నారు మంచిగా ఉన్నది. మంది మరి గోటేడికి మంచిగా వస్తుంది. ఏ మంది కాలే 20 వచ్చిన సరే కానీ కర్రలు చూసుకునేదా ఎక్కువ పడుతున్నాయో తక్కువ పడుతున్నాయో అవలాలా నీకునే కొద్దిగా
కాసిరు కదా కర్రలు దగ్గర అయ్యింది అమృతవ్వ నారు తీసేవురా అప్పటి నుండి జరుపుకుంటూ వస్తున్న బిడ్డ అత్తన్న అవుతావా నారు తీయకపోతే ఈ గుడ్డలు గుడ్డలు అన్ని ఇంటనే కూర్చోమరా ఇక మరి నువ్వు తీస్తలేవు అత్తన్న అంతా మీ పుణ్యమే అమ్మలాడ అన్న వేసుకోసిండమ్మా వద్దు నాకు ఏమైంది రోగం వచ్చింది ఒకడ ఏముంది జయంతక్క నీళ్ళు తాగుతారా అమ్మలాడ నాకు దూపు అవుతుందిరా నీళ్ళు తేరా తాగుండ్రి ఉన్నాయి తాగుండ్రి అవ్వ ఈ అక్షయ తల్లి కూడా ఎంత మంచిగా చేస్తుందో చూడుర్రి. చిన్నపిల్లలకు చదువుతో పాటు ఇట్లాంటి పనులను కూడా చిన్నప్పటి నుండి నేర్పిస్తే వాళ్ళ కష్టం సుఖం అనేది ఏందో తెలిసి జీవితంలో బాగుపడతారు. ఆయన తవ్వో ఈమెనేమో పనికి తీసుకుపోయినా అనుకునేరు. ఆ వెనక కనబడ ఇల్లు ఇల్లదే ఏదో సంబరానికి వచ్చి అట్లా నేర్చుకుంటుంది అక్షయ తల్లి. కమాన్ అక్షయ చూడు నన్ను చూడు చూడు అంటే గిటాడు చూడు ఇంత దీనంగా వేయకు. ఇక మా చెల్లె మిషన్ భగీరథ లెక్క మిషన్ ఎక్స్ప్రెస్ మొత్తం ఎక్కడ ఏ పొలంలో కొని అల్ట్రా ఫాస్ట్ దూసుకపోతూనే ఉంటుంది. నాకు రారు సాటి నాకు లేరు పోటీ అన్నట్టుగా వేసుకుంటూ పోతుంది. ఇక గివ్వుల్లా ఆవుర్తవ్వకు అరేయవతి జరిగిన ముచ్చట్లు సంగతులు. ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి.